మా ఇంటి బంగారం ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 34 minutes. అండ్ సమంత మా ఇంటి బంగారం ఈ మూవీ ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో స్వర్ణ అంటే సమంత అనమాట ఓ అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఓ పెద్దింటి అబ్బాయి అనిరుద్ ని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని అనిరుద్ని దూరంగా పెట్టేస్తుంది అతడి కుటుంబం. తన కారణంగానే దూరమైన కుటుంబాన్ని తన భర్తకు మళ్ళీ తిరిగి ఇవ్వాలనే స్వర్ణ కోరిక. ఇంతలో ఆ ఇంట్లో ఒక శుభకార్యం కలిసొస్తుంది. అలా తొలిసారి అత్తారింట్లోకి అడుగు పెడుతుంది స్వర్ణ. ఆ ఇంట్లో ఆచారాలు కట్టుబాట్లు ఏమాత్రం తెలియని స్వర్ణ ఎలాగైనా అన్నీ నేర్చుకొని అందరి ప్రేమ పొందాలని అనుకుంటుంది. అందుకోసం ఏం చేసింది? ఆమెని వెంటాడిన గతం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఇంతకీ ఆమె గతం ఏమిటి? ఈ స్టోరీలో కరుణ ఎవరు అనేది తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాల్సిందే. మూవీ స్టోరీ లేనంటే అంతగా అయితే ఏమీ లేదు. అండ్ ఆ మూవీ ఫ్యామిలీ స్టార్ అలా అవన్నీ కలిపి మిక్స్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్, సమంత యాక్టింగ్ బాగుంది. మూవీలో చాలా బాగా అయితే యాక్టింగ్ చేసింది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అండ్ యాక్షన్ సీన్స్, సమంత యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్స్, స్టోరీలో కొత్తదనం ఏమీ లేదు. చాలా మూవీస్లో చూసే ఉంటాము మనమైతే. అండ్ కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ మా ఇంటి బంగారం అయితే సమంత యాక్టింగ్ కోసం అండ్ కొన్ని సమంత యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సో వాటి కోసం అయితే 1 time చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.9 out of 5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది